అధ్యాయం 13 సంపూర్ణం. ఇంకా అధ్యాయం 14లోకి వచ్చాం. నారద, భస్మ స్నాన మహత్యం గురించి ఇప్పటికీ ఒక వంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది, విను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనం ఉంది కనుక వీరినే ద్విజులు అంటారు. ద్విజులందరూ తప్పకుండా శ్రౌతి పద్ధతిలో విభూతి త్రిపుండ ధారణ చేయాలి. అది లేకుండా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడానికి గాని స్వీకరించడానికి గాని వీలు లేదు, అధికారం లేదు. కనుక మర్చిపోకుండా విభూతి పెట్టుకునే గాయత్రి జపం చేయాలి. విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు. రత్నాలు మనులు అలంకరించుకోవడం మీద ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో విభూతిని పెట్టుకోవడం మీద కూడా అంత ఆధారము, అంత సహజంగానూ ఉండాలి. నొసట విభూతి లేకుండా ఏది తిన్నా నరకానికి పోతారు. ఇక శూన్య లలాటంలో శివపూజ చేసినా వ్యర్థం. అతడు శివదేష్టితో సమానం, నరకానికి పోవటం ఖాయం. విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసిన నిష్ఫలం, నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపేతమే లేని సంధ్యావందనంతో సమానం, నిరర్ధకం. యజ్ఞోపేతం పోతే ప్రత్యామ్నాయాలున్నాయి, జపాలు ఉపవాసాలు ఏవో ప్రాయశ్చిత్తాలున్నాయి. కానీ విభూతి ధారణను మరిచిపోతే ఏ ప్రత్యామ్నాయమూ లేదు, ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. సరాసరి నరకలోకానికి పోవటమే. అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌత భస్మను సంపాదించి పెట్టుకోవాలి. అది దొరకపోతే స్మార్తము, అది దొరకపోతే లౌకికము, ఏదో ఒక భస్మం ధరించి తీరాలి. అది పవిత్ర భస్మమైతే చాలు. కుడిచేతి మధ్యాంగులీయక త్రయంతో బొటనవేలు చిటికన వేలు కాక నుదుట కనీసం 6 అంగుళాల పొడవు ఉండేటట్టు, ఈ కంటి కొన నుంచి ఆ కంటి కొనదాకా ఉండేటట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి. వీటిలో అనామికను చిటికన వేలుకు ప్రక్కనున్నది అకారమని, మధ్యమాంగులను నడిమి వేలుని ఒకారమని, తర్జనిని చూపుడు వేలుని మకారమని అంటారు. ఈ మూడింటి సంయోజనంతో ఏర్పడిన త్రిపుండ్రం త్రిగుణాత్మకం, ప్రణవాత్మకం. ఆ ఉ మం అంటే ఓం. అట్టడుగు అనామిక రేఖ బ్రహ్మతత్వం కనుక రజోగుణం. నట్టనడిమి మధ్యమాంగులీ రేఖ విష్ణుతత్వం కనుక సత్వగుణం. తొట్టదుది తర్జనీ రేఖ శివతత్వం కనుక తమోగుణం. ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం, త్రిమూర్తి స్వరూపం. ఇంకా త్రిపుండ్ర విభూతి మహిమ దూర్వాసుడి కథ గురించి చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ త్రిపుండ్ర విభూతి మహిమ దూర్వాసుడి కథ చెప్పుకుంటున్నాం కదా. నారద, ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరం నుండా విభూతి అలంకరించుకుని రుద్రాక్ష మాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివ, శంకర, సర్వాత్మిక, జగన్మాత, జగదంబిక అంటూ పార్వతీ పరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. వాలాదులైన పితృదేవతలు గౌరవ పురస్కరంగా ఎదురొచ్చి నమస్కరించి తీసుకువచ్చి అతిథి మర్యాదలు జరిపి సముత ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా పితృదేవతల గురించి వచ్చింది.